ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రెన్యూ పవర్ సంస్థ 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రెన్యూ పవర్ సంస్థ అడుగు పెట్టనుందన్నారు. సోలార్ ఇంగాట్, వాపర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో రెన్యూ పవర్ పూర్తిస్థాయి పెట్టుబడులు పెడుతుండడం గర్వంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో 22,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన ఈ కంపెనీ 2013లో నాటి ముఖ్యమంత్రి జగన్ నిర్వాకంతో తిరిగి వెళ్లిపోయిందన్నారు. పీపీఏల రద్దుతో పాటు పునఃసమీక్ష చేపట్టిన గత ప్రభుత్వ విధానాలను ఆ సంస్థ తీవ్రంగా విభేదించింది. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడంతో రాష్ట్రానికి తిరిగి వచ్చిందన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సమ్మేళనం కార్యక్రమం ఫిబ్రవరి 21, 22 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు హాజరవుతున్నారని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలిత్ ప్రసాద్ చెప్పారు. ఈ వేడుకలకు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విద్యార్థి దశలోని చిన్ననాటి మధుర స్మృతులను ఒకరినొకరు పంచుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సమ్మేళనం లోగో ఆవిష్కరణ 50 వసంతాల ఘన చరిత్రను ప్రతిబింబించే నూతన ప్రతీకను సిద్ధార్థ అకాడమీ యాజమాన్యం ఆవిష్కరించింది. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా రూపొందించిన గోల్డెన్ జూబ్లీ అలుమ్ని రీయూనియన్ లోగోను ఘనంగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలిత్ ప్రసాద్, పూర్వ విద్యార్థుల సంఘం సీనియర్ సభ్యులు వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. ఈ లోగో 50 ఏళ్ల విద్యా ప్రాధాన్యత, సాంస్కృతిక వారసత్వం, సజీవ పూర్వ విద్యార్థుల బంధాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా అతిథులు పూర్వ విద్యార్థుల సంఘం కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల మధ్య శాశ్వత సంబంధాల పటిష్టతలో చూపుతున్న చురుకైన పాత్రను ప్రశంసించారు. ఫిబ్రవరి నెలలో 21, 22 తేదీలలో సిద్ధార్థ అకాడమీలో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అకాడమీలో 2 రోజుల పాటు జరిగే స్వర్ణోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున పూర్వ విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. మొదటి రోజు క్రీడలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మరి చాలా సంతోషమైన దినం ఇది. ఎందుకంటే మరి 50 సంవత్సరాల పూర్వం కళాశాల స్థాపనలో నుంచి ఈ కాలేజీ మొదటి నుంచి నేను అసోసియేట్ అయి ఉన్నాను. చెప్పాలంటే నేను ఈ కాలేజీ యూనివర్సిటీ కమిషన్ని కాలేజీ సాధ్యాసాధ్యాలను గురించి ఏర్పాటు చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చర్చ్ కమిటీని ఈ కాలేజీకి నేనే తీసుకొచ్చాను. ప్రొఫెసర్ శాస్త్రి గారు, ప్రొఫెసర్ రామ్ కోటయ్య గారు వారు వచ్చి చక్కటి రిపోర్ట్ ఇచ్చి ఈ కాలేజీ స్థాపనకు వారు సూచనలు చేశారు. శాస్త్రి గారు ఇప్పుడు లేరు, బట్ రామ్ కోటయ్య గారు ఇంకా మన మధ్యలోనే ఉన్నారు. చాలా సంతోషం. ఈ కాలేజీలో ఈ స్టూడెంట్స్ అంతా ఇలా సమావేశమై గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కాలేజీకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ లోగో వారు స్థాపించి ఏర్పాటు చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 50వ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మన సీఎం గారు మన మీటింగ్కి లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో వస్తానికి అంగీకరించారు. డేట్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. అలాగే మాకు కేంద్ర ప్రభుత్వ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించాలి. వారు సీఎం గారి తారీఖు వచ్చినాక వారిని కూడా ఇన్వైట్ చేస్తాం. చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ మరి పివి సిద్ధార్థ అలుమన్ అసోసియేషన్ కూడా ఈ సందర్భంగా బాగా చెప్పాలి. ఎందుకంటే చాలా కాలేజీల్లో అన్నింటిలో కన్నా ఈ అనుబల్ అసోసియేషన్ పివి సిద్ధార్థ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. 50th అల్యూమిని లోగో ఇనాగరేట్ చేయించడం, మన లక్ష్మణరావు గారు సెక్రటరీ గారు ఇనాగరేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ జంబోరీ విత్ డ్యూలీ ఇనాగరేటెడ్ బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ హూ హ్యాస్ హెల్ప్డ్ us in granting the University of Engineering College University who are visiting in this college, who are visiting to this college. We are going to have a big meeting, a big sized meeting, and I request all of you to join together and help us to celebrate this occasion. Thank you very much. చాలా సంతోషంగా ఉంది. ఈ కాలేజీలో చదువుకుని ఇక్కడ నుంచుని కాలేజీ పెద్దల దగ్గర మాట్లాడటం అనేది. ఇదే బిల్డింగు, ఇది ఒక షెడ్ ఉండేదండి 1975లో. అక్కడ ఒక షెడ్ తర్వాత కట్టారు. ఇది అయిన తర్వాత 2 షెడ్లు. ఇక్కడ కొండ మీద ఇక్కడ యాక్టివ్గా ఉండేది. కొండ రాళ్ళు వచ్చి పడతా ఉండే షెడ్ మీద. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం స్టూడెంట్స్గా. చాలా సంతోషం. 1975, 77. సో కళ్ళు మూసి తెరిసే లోపల లైఫ్ ఈజ్ సో షార్ట్ అంటారు. 50 ఏళ్ళు అయిపోయింది ఈ కార్యక్రమంకి. సో ఈ కార్యక్రమం
మాకు టీమ్గా ఒక మంచి స్పిరిటెడ్ టీము, కమిటెడ్ టీము, ఫోకస్డ్ టీముతో ఫామ్ చేసుకుని గత కొన్నేళ్ళ నుంచి రెగ్యులర్గా మీటింగ్స్ జరుపుతున్నారు. మన అల్యూమిని అసోసియేషన్ కమిటీ మెంబర్స్, ఈసీ మెంబర్స్ అందరూ చాలా సంతోషం. మేము సీనియర్స్ చాలామంది ఇప్పుడు దీంట్లో బలోపేతం చేద్దాం, మా వంతు మేము దానికి కాంట్రిబ్యూట్ చేసి జయప్రదం చేయాలి అనే తలంపుతో, సంకల్పంతో మేము అందరం మా అడుగులు ముందుకేసి దీనికి అన్నిటికీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనకి కమిటీ మెంబర్స్ లక్ష్మణరావు గారు కానీ, లలిత ప్రసాద్ కానీ, మిగతా కమిటీ మెంబర్స్ కానీ, అల్యూమిని మన ప్రిన్సిపాల్ గారు రమేష్ గారు కానీ, బాబురావు అందరూ సపోర్ట్, సహాయ సహకారాలు ఉంటేనే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలం. తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు మాకు కావాల్సి వస్తుంది, బ్లెస్సింగ్స్, వాళ్ళ సపోర్ట్ కూడా మాకు కావాల్సి వస్తుంది. గుంటూరు జిల్లా పేరంచెర్ల తెల్లక్వారీ కార్మికులు ఇబ్రహీంపట్నంలో ఆందోళనకు దిగారు. వడ్డెర కార్మికుల ఆధ్వర్యంలో లీజుకు తీసుకున్న క్వారీకి వెళ్లకుండా తమను అడ్డుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరగని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు ఇబ్రహీంపట్నం మైనింగ్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఇబ్రహీంపట్నంలో పేరంచెర్ల క్వారీ కార్మికుల గుంటూరు జిల్లా పేరంచెర్ల మైనింగ్ ను వడ్డెర కార్మిక సంఘం ఆధ్వర్యంలో లీజుకు తీసుకున్నారు. అయితే క్వారీయింగ్ చేయకుండా తమను అడ్డుకుంటున్నారని సంఘ నాయకులు కార్మికులు ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర మైనింగ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. క్వారీకి వెళ్లనీయకుండా స్థానిక బడాబాబులు తమను అడ్డుకుంటారని ఆందోళనకు దిగారు. పుస్తలు తాకట్టు పెట్టి క్వారీని 40 లక్షల రూపాయలు కట్టి లీజుకు తీసుకుని నష్టపోయామని బాధితులు వాపోతున్నారు. 13 నెలల నుంచి క్వారీకి వెళ్లకుండా పీవీఆర్ అనే వ్యక్తి అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. అక్రమంగా క్వారీలో మైనింగ్ చేస్తూ తమ క్వారీకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నాడని బాధితులు చెప్తున్నారు. కార్మికులకు అండగా వడ్డెర సంఘ నాయకులు ఆందోళనలో పాల్గొని నిరసన తెలిపారు. కుటుంబ పోషణ భారంగా మారిందని ముఖ్యమంత్రి, మైనింగ్ శాఖ మంత్రి స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమని బాధితులు వాపోతున్నారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే చదువుతో పాటు విభిన్న రకాల నైపుణ్యాలు కూడా ఎంత అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థుల మనోవికాసానికి సాంస్కృతిక కళా ప్రతిభ కూడా దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న శ్రీరామ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తుమ్మలవల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉపకరిస్తాయన్నారు. ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులు నిలదొక్కుకోవాలంటే వారికి చదువు మాత్రమే సరిపోదన్నారు. విభిన్న రకాల నైపుణ్యాలను కలిగి ఉండాలన్నారు. చిన్ననాటి నుండే వారిలో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఆ దిశగా శ్రీరామ పాఠశాల యాజమాన్యం వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ బోని సురేష్ కుమార్, డైరెక్టర్ బోని మాధురి మాట్లాడుతూ ప్రతి ఏటా బాలల దినోత్సవ వేడుకలను తమ స్కూల్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీసి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వారు సమగ్రాభివృద్ధి సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా శిక్షణ ఇస్తున్నామని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఉపాధ్యాయులు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా మారాయి. సింగ్ నగర్లోని శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం ఒకరోజు ముందుగానే పిల్లలందరినీ చక్కటి కార్యక్రమాలతో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం గతంలో కూడా పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు అలాగే స్పోర్ట్స్ అనేక ఈవెంట్స్లో వీళ్ళు నిత్యం కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ చక్కటి కోచింగు, భరతనాట్యం అన్నిటిలో, క్లాసికల్ డ్యాన్స్ అన్నిటిలో కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. గతంలో మాకనేని బసవపుణ్య స్టేడియంలో మంచి స్పోర్ట్స్ మీట్ కూడా ఒకటి పెట్టి ప్రతిరోజు కూడా పిల్లలకి స్పోర్ట్స్ ఈవెంట్లో వాళ్ళకి నచ్చినటువంటి ఈవెంట్స్లో ప్రతిరోజు కూడా వీళ్ళు కొంత సమయం శారీరక దృఢత్వం కోసం, ఫిజికల్ ఫిట్నెస్ బాగుండటం కోసం మరి మంచి గేమ్స్ కూడా ఆడిస్తారు. చదువుతో పాటు శారీరక దృఢత్వం, శారీరక వ్యాయామం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పాటించాల్సిన అవసరం ఉంది. చదువులో కూడా గత సంవత్సరం 594 మార్క్స్ 10th క్లాస్లో వచ్చినాయి. ఈ స్కూల్ పిల్లలు చాలా డిసిప్లిన్గా, అలాగే టీచర్లు, అలాగే మేడమ్స్,
మాస్టర్స్ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా పిల్లల్ని చూసుకోవటం. సింగనగర్ ప్రాంతంలో చాలా మంచి పేరున్నటువంటి ఈ స్కూల్ పిల్లలు చక్కటి చదువులతో పాటు సంస్కృతి సంస్కారం కూడా నేర్చుకుంటారు ఈ స్కూల్లో. చాలా అభినందనీయం. కాబట్టి ఈరోజు ఇక్కడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఈవెంట్కి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను అటెండ్ అయ్యి పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని ఈ చిల్డ్రన్స్ కోసం ఒక చక్కటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఈ కళాక్షేత్రం నిర్వహించలేకపోయాం. అంతకుముందు సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ కూడా మనం తుమ్మలపల్లి కళాక్షేత్రం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిల్డ్రన్స్ డే వేడుకల్ని ఒకరోజు ముందుగానే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమామహేశ్వరి గారు ఇప్పుడే ఇచ్చేశారు. సారు చెప్తున్నట్టుగా ఎప్పుడు కూడాను పిల్లలకి కేవలం విద్య ఒకటే కాదు, మార్కులు ఒకటి వస్తే సరిపోదు. మార్కులతో పాటు పిల్లలు అన్ని రంగాల్లో ఉంటేనే రేపు వచ్చే భవిష్యత్తులో ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడగలుగుతారని మన ఎమ్మెల్యే గారు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మన ఈ ప్రభుత్వం కూడా, కుటుంబ ప్రభుత్వం కూడా దాని మీదే ఫోకస్ చేస్తూ పిల్లలందరినీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే రేపు ఈ టెక్నాలజీ యుగంలో ఈ భవిష్యత్తు పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడగలరనే ఉద్దేశంతో ఇది మాకు చాలా రిస్క్తో కూడుకున్నది. వెయ్యి ప్రయాసాలు అయ్యి శ్రమే కాదు, డబ్బే కాదు అన్నీ అయినప్పటికీ కూడా మా తల్లిదండ్రుల యొక్క పూర్తి సహకారంతో, మా ఉపాధ్యాయుల మా అధ్యాపక బృందం వాళ్ళందరి యొక్క సహకారంతో మా మేడం గారు మేము అంతా కలిసి దీన్ని ఒక చాలా బృహత్కర కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. ఇది ముఖ్యంగా చిల్డ్రన్స్ డే అంటే శ్రీరామ్ స్కూల్లో బాలల ఉత్సవంగా జరిపించడానికి ముఖ్య కారణం పిల్లలు ఓన్లీ చదువు అంటే అది స్ట్రెస్గా తీసుకోకుండా ఉండడానికండి. పిల్లలు అన్ని యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఉండాలని ఎక్కువగా మన శ్రీరామ్ స్కూల్లో ఎక్కువగా ప్రిన్సిపల్ సార్ ఎక్కువ భావిస్తారండి. దానికి అనుగుణంగానే మన టీచర్స్ అవ్వచ్చు, అలాగే మా తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయండి మన స్కూల్లో. శ్రీరామ్ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే ప్రోగ్రామ్స్ అన్నీ చదువనే కాకుండా మార్క్స్ అనే కాకుండా లేదా బయటికి వెళ్ళి యాక్టివిటీస్లో అచీవ్మెంట్స్లో సాధించుకొని రావడమే కాకుండా అన్నింట్లో కూడా ముందుంటుందండి. అలాగే ఈ చిల్డ్రన్స్ డే ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారణం స్టూడెంట్స్ అండి. పిల్లలందరూ కూడా వారం ముందు నుంచి 10 రోజుల నుంచే ప్రాక్టీస్ చేస్తూ అటు క్లాసెస్కి అటెండ్ అవుతూ టీచర్స్కి కోఆపరేట్ చేస్తూ అలాగే పేరెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు అందరూ కూడా సహాయపడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నారండి. అలాగే చిల్డ్రన్స్ డే ముఖ్యంగా చేయడానికి కారణం లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ చేయలేకపోయాము, అంటే అక్కడ లోకల్లో చేసుకున్నాము. ఇక్కడ చేయాలంటే ఇంత స్టేజ్ ఫీల్ పిల్లలకి ఈ వయసు నుంచే పోవాలి, వాళ్ళు ఎక్కడైనా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, అన్నిట్లో పాల్గొనాలనే ముఖ్య ఉద్దేశం. 1 టౌన్ కెనాల్ రోడ్లోని శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు సూర్యకుమార శర్మ, అర్చకులు మేడూరి వెంకట మోహన్ కృష్ణ శర్మ తెలిపారు. ప్రతినిత్యం స్వామివారికి మహాన్యాసపూర్వక విశేష ఏకాదశ రుద్రవార అభిషేకం, ప్రదోషకాల విశేష రుద్ర త్రిశతి అర్చన, మహానివేదన కార్యక్రమాలు జరుపుతున్నామని చెప్పారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. 1 టౌన్ కెనాల్ రోడ్లోని శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి ఎంతో విశిష్టమైన బుద్ధాష్టమి రోజు స్వామివారి భక్తులకు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినిత్యం స్వామివారికి మహాన్యాసపూర్వక విశేష ఏకాదశ రుద్రవార అభిషేకం, ప్రదోషకాల విశేష రుద్ర త్రిశతి అర్చన, మహానివేదన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సాయంత్రం 6:30 గంటలకు విశేష హారతులు, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఈ నెల 16న నవగ్రహ రుద్ర పాశుపత హోమం, 18న మాస శివరాత్రి సందర్భంగా స్వామివార్లకు శాంతి కళ్యాణ మహోత్సవం సాయంత్రం జరుగుతుందన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.
శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ కెనాల్ రోడ్. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతినిత్యము కూడా ప్రాతకాలం నుంచి ప్రదోషకాలం వరకు కూడాను విశేషంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా దేవస్థానం తరఫున ఈ నెల రోజులు కూడాను స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం మధ్యాహ్నం 3:30 నుంచి ప్రారంభమయ్యి 6:30 గంటలకి పూర్తవుతుంది. 6:30 గంటలకి విశేషంగా స్వామివారికి హారతులు, మంత్రపుష్పాలు, నీరాజనాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ విజయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం స్థల పురాణాన్ని బట్టి చూసుకుంటే కనుక స్వామివారి ఇక్కడ ప్రతిష్ట అయినటువంటి కారణం అర్జునుడు పాశుపతాస్త్రం కోసం విశేషంగా ఇక్కడ ఈశ్వరుడి గురించి తపస్సు చేసి ఈశ్వరుణ్ణి మెప్పించి ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకొని పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి సందర్భం కాబట్టి పాశుపతాస్త్రాన్ని పొందడం చేత ఇక్కడ విజయం పొందాడు కాబట్టి అర్జునుడు ఇక్కడ విజయేశ్వర స్వామివారిని ప్రతిష్ఠ చేశాడు. స్వామివారి నామధేయం విజయేశ్వర స్వామివారు, విజయాలకి ప్రతీక స్వామివారు. పాశుపతాస్త్రం చాలా విశేషం కాబట్టి ఈ పాశుపతాస్త్రాన్ని పురస్కరించుకొని కార్తీక మాసంలో 4 ఆదివారములు కూడాను విశేషంగా పాశుపతాస్త్ర హోమాలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మొన్న కార్తీక పౌర్ణమికి జ్వాలాతోరణం కార్యక్రమం, రాబోయేటువంటి మహాశివరాత్రి నాడున స్వామివారికి విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం అన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి. ఈ యొక్క స్వామివారు ద్వాపరికంలో అర్జునుడిచే ప్రతిష్ఠించిన విశేషమైన స్వామివారు. అర్జునుడు ప్రతిష్ఠించి పార్థేశ్వర స్వామిగా కొంతకాలం అర్చన జరగటం, తర్వాత చోళరాజు పరిపాలనలో విజయేశ్వర స్వామిగా, ఆ తర్వాత విజయేశ్వర స్వామిగా ఈ యొక్క స్వామివారు విశేష పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు. భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం పురస్కరించుకొని విశేషంగా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విశేషంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, అలాగే విశేష పాశుపత హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి. అలాగే ఇవాళ బుధాష్టమి, స్వామివారికి అందరికీ కూడా చాలా విశేషమైన రోజు. ఈ యొక్క రోజును పురస్కరించుకొని స్వామివారికి భక్తులందరూ కూడా ఇవాళ అన్న సంతర్పణ, అన్నప్రసాద కార్యక్రమం వితరణ జరుగుతున్నది. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటున్నారు. గత 35 ఏళ్ల నుంచి గుళ్ళో నేను ఆ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నాను. అయితే గత కొంతకాలంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఈ అన్న సమారాధన అనేది ఆగిపోవడం జరిగింది. మళ్ళీ బ్రహ్మశ్రీ శ్రీ మేడూరు వెంకటకృష్ణ శర్మ గారు పూనుకొని ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది మనందరికీ కూడా చాలా దిగ్విజయం. రెండో విషయం ఏంటంటే వారు ఈ 4 ఆదివారాలు కూడా విశేషమైన హోమాలు జరిపించి లోక కళ్యాణార్థం పాశుపత హోమాలు జరిపించి విశేషమైన ప్రతిష్టని మన గుడికి, అట్లాగే విజయేశ్వర కృప ఆ చిరంజీవికి ఎల్లకాలం ఉండాలని, మనందరి మీద కూడా విజయేశ్వర అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్.